ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. గుమ్మడి వడియాల్లో ముందు గుమ్మడికాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఉప్పు అంతా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్ది వాటర్ వస్తుంది. గుమ్మడికాయలు గింజలు గింజలు కాయలు ఎన్నో కాదు, తక్కువ వచ్చినాయి కాయకి. ఒక కాయకి ఎన్ని గింజలు ఉంటాయో. కానీ కాయకి అసలు గింజలు పెద్దగా లేవు. ఇందుకు బరువు ఏం పెట్టాలి? ఉప్పు అంతా మొత్తం అంతా బాగా కలిపాక ఇలా మూటలాగా కట్టేసుకోవాలి. ఇలా తాడు పెట్టుకొని కట్టుకోవాలి. ఇలాగ బరువు కింద పెట్టుకోవాలి. గుమ్మడి వడియాల కోసం పప్పు రుబ్బుకుంటున్నా. ముందు పప్పు వేసేసుకోవాలి. గ్రైండర్లో ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి గట్టిగాను. సగ్గుబియ్యం ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. కలిగింది అది సరిపోదా? ఇంకొంచెం పలుచగా ఉండాలి. మొక్కలో కలిపేటప్పుడు సరిపోతుంది కదా. ఉప్పు వేయలేదు మరి, చూసుకొని వేసుకోవాలా? చూసి వేసుకోవాలమ్మా. ఆ మొక్కలు వేయలేదు ఉప్పు. అదే ఇడ్లీ పాత్ర కొట్టి అమ్మ. పచ్చిమిరకాయ అల్లం ముక్కలు కలుపుకోవాలి. పేస్ట్ దీంట్లో పిండి కూడా వేసేసుకోవాలి. నలిగిందా? నలిగిందా? తీసావా? అదే ఇలాగ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి మొత్తం బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అలా మైకా కవర్ మీద పెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయలన్నీ ఇలాగ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి.
డ్రీ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. గుమ్మడికాయలు పెట్టిన 4వ రోజుకి బాగా ఎండగాసిందంటే 2 రోజుల్లోనే ఎండిపోతాయి గుమ్మడికాయలు. ఎండ పెద్దగా ఎక్కువ లేనప్పుడైతే కనుక 4 రోజులు కానీ 5 రోజులు కానీ పడుతుంది. పెట్టుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి. ఇలాగ వేసుకొని వేయించేసుకోవాలి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి అయిపోయినాయి తీసేసుకోవాలి. గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయి. ఇవి కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి.